గాంధీ భవన్ ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసే ప్రయత్నానికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గాంధీ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాంధీ భవన్ ను ముట్టడించారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. రెగ్యులరైజేషన్ పై హైకోర్టులో కాంగ్రెస్ నేతలు పిల్ దాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. కేసును విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రెగ్యులరైజేషన్ పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. గతంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. 16 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమను రెగ్యులరైజ్ చేస్తే నిరుద్యోగులకు అన్యాయం జరగదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ ని రెగ్యులరైజ్ చేస్తున్న తరుణంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ చెందిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ అరాజక ఉద్యమాలని ఆసరా చేసుకొని, యూనివర్సిటీ కేంద్రాలుగా ఆసరా చేసుకొని మా యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్ యొక్క రెగ్యులేషన్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రధానంగా మేము డిమాండ్ చేసేదంటే కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ వైఖరిని విడనాడాలి. కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులేషన్ విషయంలో స్పష్టమైన వైఖరిని తెలియాల్సిందిగా మీకు కోరుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కొంతమంది యూనివర్సిటీ క్యాండిడేట్లని డమ్మీలుగా పెట్టి, బినామీలుగా పెట్టి దొంగ కేసులు వేయించి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు పోకుండా అడ్డుకోవడం జరుగుతుంది. హైకోర్టులో వేసిన కేసును విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ లెక్చరర్లు. రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మల్లురవికి వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని కోరారు.